హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు. చంద్రుడిపై మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. అవి తొలగి మళ్ళీ ప్రకాశించడం ఖాయం. గతంలో మేం తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఓడిపోయాం. ఈసారి అలా జరగనివ్వం అని బైరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు తెలిపారు. మంచిర్యాల బైరాస కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కేతనపల్లి ఆసిఫాబాద్ మున్సిపల్ పాలకవర్గ సభ్యుల సన్మాన సభలో కేతనపల్లిలో మీడియా చిట్చాట్లో కేటీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. నేను ఆల్రౌండర్ని. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పార్టీలో ఏ పనినైనా చేస్తా. 2027లో అవసరమైతే పాదయాత్ర చేస్తా. అప్పటి వరకు నేను జిమ్కి వెళ్ళి దానికి సంసిద్ధమవుతాను. మే జూన్ నెలల్లో పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. బైరాస పేరును మళ్ళీ తెరాసగా మారుస్తారా అన్న ప్రశ్నకు బదిలిస్తూ తాను కార్యనిర్వాహక అధ్యక్షుడిని మాత్రమేనని, దీనిపై పార్టీలో చర్చించి అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు. కవిత ప్రస్తావన రాగా పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఏడ్పించకూడదు అని కేటీఆర్ పేర్కొన్నారు. బైరాస జీవన్ రెడ్డి చేరిక తమకు కలిసొచ్చే అంశమని అన్నారు.